ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరు ఎలా? యాక్చువల్గా ప్రజలలో వ్యతిరేకత రావడానికి జగన్ తాడేపల్లి రోడ్ క్లోజ్ ఉంది గత 5 years నుంచి. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే చంద్రబాబు గారి నుంచి ఏదైతే ప్రమాణ స్వీకారం 2019లో జగన్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అని చెప్తున్నాను కదా. డిపాజిట్ కూడా రాకుండా మరీ అసలు అపోజిషన్ పార్టీకి ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసాత్మక అంటే ప్రజలకి అసౌకర్యం కల్పించే స్థితిలో మన మాజీ లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు, రాజధాని లేని రాష్ట్రంగా మన దేశంలోని ఫస్ట్. సో ఎట్లా ఉంటుంది ట్రాన్స్జెండర్లకి? నా స్టడీ అయిపోయాక నేను జాబ్ కోసం ఎన్ని అవస్థలు పడ్డానో. మీకు ఏజ్ లో అనిపించింది, ఏజ్ లో ఫీలింగ్స్ కలిగినాయి అంటే? ఆ ఫీలింగ్స్ కాదండి, నేను బై బర్త్ నుండే నేను అమ్మాయిలాగా. మీకు బెస్ట్ ఫ్రెండ్ అనే పర్సన్ ఉంటారు కదా, చిన్నప్పటి నుండి మా అమ్మాయి ఎవ్రీథింగ్ సపోర్టింగ్ చేసేది. ఎవరన్నా మీకు అలాంటి దగ్గర సంఘటన ఎదురైందా వెళ్ళినప్పుడు? అలా అమ్మ దగ్గరికి పోయి తాడాట కింద అమ్మ నేను కింద పడిపోయా, నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయి అంత గొడవాడేదాన్ని. ఎప్పుడు చనిపోయింది మదర్? నోట్లో మాట రావట్లా, వెంటిలేటర్ పెట్టారు కదా, చేతు సైజ్ చేస్తారు, తిన్నావా అని. మీరు పర్సనల్ గా ఫేస్ చేసినారా అట్లా? దీని వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సొసైటీలో, నన్ను అందరు తిడుతున్నారు అని చెప్పేసి మా నాన్న నాతో మాట్లాడేవాడు కదనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్, హెచ్ఆర్, అలాగే చాలా రోజుల నుంచి మోడల్గా పనిచేస్తున్నటువంటి హర్షిని మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. హర్షిని చాలా రోజులు అయింది. Yes. ఓకే, ప్రజెంట్ చూసుకుంటే ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాం. Yes. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి వాళ్ళ ఇద్దరి కలయిక ఒక ప్రభంజనం సృష్టించింది. అవును. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కనుక ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్ చూసి? యాక్చువల్గా ప్రజలలో వ్యతిరేకత రావడానికి జగన్ చేతులారా చేసుకున్నాడు. ఆయన రాజధానిని చేయకుండా, రాజధానిని అభివృద్ధి చేయకుండా తన స్వార్థం కోసము తన ఇల్లులు తనవి డెవలప్ చేసుకోవటం అదొకటి. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే చంద్రబాబు గారిని జైల్లో పెట్టడము అదొకటి మిస్టేక్ చేశాడు. అక్కడ నుండి రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చాడు కదా, ల్యాండ్ యాక్ట్ ప్రజల ల్యాండ్ మీద ఆ పట్టాల మీద ఈయన ఫోటో ఉండాలంటే, అమ్ముకోవాలన్నా ఈయన పర్మిషన్ కావటం, ఇవన్నీ కొన్ని ఆయన చేసినటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణాలు. ఆయన పతనానికి కారణం ఎవరంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూటమిగా కలిశారో అప్పటి నుండి ఆయన పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవం సృష్టించాడు ఏపీలో అని చెప్పుకోవచ్చు. ప్రపంచమే కాదు, అది హిస్టరీ అనుకోవచ్చు. ఎందుకంటే 21 సీట్లకి 21 సీట్లు రావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మన చరిత్రలోనే సెకండ్ టైం అనుకుంటా, ఫస్ట్ టైమ్ సెకండ్ టైమ్ ఐఎమ్ నాట్ షూర్. మన తెలుగు వాళ్ళకి తెలుగులో ఫస్ట్ టైం కదా అన్ని సీట్స్ కి, అంటే 100% మెజారిటీ రావటం అనేది కష్టమే. అలాంటిది తీసుకురావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వైనాట్ ఆల్ ద సీట్స్ ఆల్ వైనాట్ 175 అన్న పర్సన్ కి డిపాజిట్ కూడా రాకుండా మరీ అసలు అపోజిషన్ పార్టీకి ఉండవలసిన పవన్ కళ్యాణ్ సీట్లు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా రాకుండా అంత తక్కువ సీట్స్ రావడానికి కారణం ఆయన చేసిన పనులు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన ఇప్పుడు చేస్తున్న, అంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా సరిపోతుంది, అధికారం దిగిన తర్వాత వాళ్ళు చేసిన పనులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు బయటపడుతుంటాయి. అదే ఇప్పుడు హ్యాపెన్స్, ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. తాడేపల్లిలో చూస్తున్నాం, తాడేపల్లి రోడ్ క్లోజ్ ఉంది గత 5 years నుంచి. అవును. ప్రజలందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి రోడ్ కాబట్టి ఆయన బ్లాక్ చేసినా ఎవరు అడగలేరు, మాట్లాడలేరు కూడా. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ప్రజల సంక్షేమాన్ని కాంక్షించాల్సిన
చేయాల్సిన ముఖ్యమంత్రి ప్రజలకి అసౌకర్యం కల్పించింది. ఇప్పుడు అంటే ఒక పెద్ద రోడ్డుని బ్లాక్ చేయటం అంటే ఈయన స్వప్రయోజనం కోసమే అనుకోవచ్చు. ఈయన హౌస్ ఉంది కాబట్టి, ఆయన అక్కడ ఉంటున్నాడు కాబట్టి, ఆయన సెక్యూరిటీ కోసమో మేబీ ఏ రీజన్స్ తో పెద్ద రోడ్డు అనేది కంప్లీట్ గా క్లోజ్ చేయటం అనేది అట్స్ ఎ బ్యాడ్ థింగ్, బ్యాడ్ అని చెప్పుకోండి. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు అస్తవ్యస్తంగా అవుతారు, ఎంతో గుండెని తిరిగి రావాల్సి వస్తుంది, సౌకర్యాలకి భగ్నం అవుతుంది. నార్మల్ గా మనకి ఒక యూటర్న్ చేసుకోవాలంటే చికాకు ఉంటుంది, ఎంత టైం వేస్ట్ కదా. అంటే ప్రజలకి అసౌకర్యం కల్పించే స్థితిలో మన మాజీ సీఎం ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రజల సంక్షేమం కోరుకోవాలి, ప్రజల అభివృద్ధి కోరుకోవాలి. కానీ ఈయన సౌకర్యం కోసం ప్రజలకి అసౌకర్యాలు కలిగించే సిచ్యువేషన్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి మనకి ఏపీలో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే రిషికొండ బీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ లో ఉన్న ప్రజలందరికీ వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా తుఫానులు వరదలు వచ్చినప్పుడు, సముద్రం పొంగినప్పుడు ఆ రుషికొండ బీచ్ అనేది అడ్డుగా ఉంటుంది, వరదలు అనేది సిటీలోకి రాకుండా కాపాడుతుంది, ఒక రక్షణ కవచం లాగా ఉంది అని చెప్తారు. ఈయన రుషికొండ బీచ్ ని చాలా వరకు తోమించటము, నరికించటము, కొండని కొంచెం తగ్గించేసి అక్కడ బిల్డింగ్లు కట్టడము, అదొకటి ప్రజలలో వ్యతిరేకత అనేది చాలా బాగా వచ్చిందండి వైజాగ్ ప్రజల నుండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, నువ్వు హౌస్ కట్టాలంటే సముద్రానికి అడ్డుగా ఉండి ఒక వైజాగ్ సిటీకి రక్షణగా ఉన్న దాన్ని మీరు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. చాలా ప్లేసెస్ ఉన్నాయి నువ్వు కట్టాలంటే, గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకో థింగ్ ఏంటంటే అది మేబీ ఇట్ కెన్ బి స్టాప్. నేను రీసెంట్ గా వైజాగ్ విజిట్ అయినప్పుడు నాకు కొంతమంది చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు, అది రుషికొండ బీచ్ ఉంది, మన సముద్రానికి ఆపోజిట్ లో ఇంకొక కొండ ఉంది, ఆ కొండ మీద అంట ప్రత్యేకంగా జగన్ కోసమే ఇల్లు కడుతున్నారంట. రోడ్ వేశారు, కొండ మీద పైకి రోడ్ వేశారు, ఆ రోడ్డు నుండి వెళ్ళగానే జగన్ కోసం ఒక ఇల్లు కడుతున్నారంట. కంటిన్యూ అయితే మేబీ ఆ ఇల్లు కంప్లీట్ అయ్యేది ఆ కొండని కూడా ఆక్రమించేస్తాడు అన్నట్లు ఈ కొండలన్నీ ఆక్రమించేస్తున్నారు జగన్, ల్యాండ్ స్కామ్స్ ఎక్కువగా చేస్తున్నట్టుగా టాపిక్స్. అంటే జూలైలో మనకు ఆ వీడియో వైరల్ అవుతున్నట్టు కోట శ్రీనివాసరావు గారు అవును అక్కడ నించొని కనుక నిజం చూస్తే వైజాగ్ మొత్తం మన కాల కింద ఉంటది. అవును, అట్లా చెప్పడం జరిగింది, అదొకటండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నెరవేర్చుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ స్కామ్స్ చేస్తున్నావు, అదంతా ప్రజల డబ్బే కదండి. ఇంకోటి అందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ టబ్బు 26 లక్షలు, అవును, మసాజ్ కి బెంచ్ 50 లక్షలు, టబ్బు టబ్ అంట, టబ్బు, ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. కానీ ఇదంతా ప్రజల ధనం. ఇదేదో ఈ ప్రజల ధనాన్ని నువ్వు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్టయితే, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డట్టయితే, ఇప్పుడు మీరు ఉన్న ఇల్లుని డెవలప్ చేసుకొని, రోడ్లు బ్లాక్ చేసుకొని, కొండల మీద ఇల్లులు కట్టుకునే బదులు ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారండి, అలాంటి వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నేను కొన్ని ప్రత్యక్షంగా చూసాను, మా విలేజ్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు గారు కొన్ని బిల్డింగ్లు కట్టి కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన ఇల్లుని ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత అవి అట్లనే పెండింగ్ లో పెట్టాడు. అవి కంప్లీట్ చేసేసి వాటిని ప్రజలకి ఇచ్చేస్తే ప్రజలకి ఒక స్థిర నివాహం, సొంత ఇల్లు అనేది దొరుకుతుంది. ప్రజలకి సొంత ఇల్లు ఇవ్వాలి, ఆల్రెడీ కట్టెట్టిన వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా, నేను ఉన్న ఇల్లులు కాకుండా ఇంకా ఇల్లులు కట్టుకోవాలి, కొండలు తవ్వాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏ ప్రజలు మాత్రమే ఎంకరేజ్ చేస్తారండి? ఎవరూ ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు శబ్దం చేసినట్టుగా అధపాతాళానికి తొక్కేశారు, ప్రజలే తొక్కేశారు, పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారు. ఫైనల్లీ అయిపోయింది. ఆయన పతనానికి ఆయనే చేతులారా కారణం చెప్పుకోవచ్చు. ప్రజల సంక్షేమాన్ని మరచి సొంత ప్రయోజనాలు, తనకు నచ్చిన కొత్త రూల్స్ పెట్టుకోవడం. ఇంకోటి ఏంటంటే మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, రాజధాని లేని రాష్ట్రంగా మన దేశంలోనే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పుడు పిలువబడుతుంది. నిజంగా మొన్న ఎలక్షన్స్ కి ఉమ్మడి రాజధాని అనేటువంటి హైదరాబాద్ ని మేము ఇంకా కంటిన్యూ చేయము, క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పేస్తుంది. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. అంత దుర్భర పరిస్థితి రావడానికి కారణం జగనే కదా. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు కష్టపడి రాజధాని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు? చంద్రబాబు తీసుకొచ్చిన, అంటే పాలిటిక్స్ లో ఎవరైనా ఉండండి, ఒక పదవిలో ఉన్న తర్వాత ఈ సీఎం పోయి ఇంకొక సీఎం రాగానే వాళ్ళ సొంత ఆలోచనలు, మేము చేసేదే డెవలప్ అవ్వాలి, మా ఆలోచనలే ఏంటి అప్లికబుల్ కావాలి, మేము తెచ్చిన రూల్సే పాటించాలి, మేము తెచ్చిన పాలసీసే ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ ఏది అభివృద్ధి జరుగుతుంది? ప్రజలు మనం ఏం చేస్తే తృప్తి పడతారు, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదండి. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయేలం కాదు. ఎందుకంటే ఏపీ మనం ఏ విధంగా చూసుకున్నా కూడా అభివృద్ధి చెందటానికి మనకి బీచ్లు ఉన్నాయి, ఎంత
సముద్రం ఉంది, మన ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందడానికి ఈవెన్ సాఫ్ట్వేర్ రంగం వస్తే కూడా దాన్ని తిప్పి పంపించిన మన ఇన్సిడెంట్స్ చూస్తున్నాం న్యూస్ లో కూడా. సాఫ్ట్వేర్ పరిశ్రమలు మన ఏపీకి వచ్చినప్పుడు ఏపీ నుండి తిప్పి పంపించాడు. అదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇంత డెవలప్మెంట్ వెళ్ళటానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ పరిశ్రమ. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కనుక అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ తో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ని బట్టి మనం అభివృద్ధి పదం పేదరికం నుండి బయటికి రావచ్చు. ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు చదువు కంప్లీట్ చేసుకుని అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. ఎందుకు మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంకరేజ్ చేయకుండా తిప్పి పంపించారు? అదొక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కామెంట్ చేశారు కదా, నేను హైటెక్ సిటీ నుండి అలా తిరిగి వస్తుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత గొప్పదంటే గుట్టలు అది అడవి లాంటి ఈ ఊరిని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఇదంతా కన్నుల విందుగా ఉంది అని కామెంట్. అఫ్ కోర్స్ ఇట్స్ నిజం. ఇదే సాఫ్ట్వేర్ రంగాన్ని మనం ఏపీలోకి తీసుకొచ్చినట్టయితే ఏపీలో ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి సో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి తీసుకొస్తాడు. సాఫ్ట్వేర్ రంగానికి అట్ ద సేమ్ టైం రాజధాని ఒక కన్క్లూజన్ వస్తుంది. సో ల్యాండ్ రాజధాని అమరావతి ఫిక్స్, అది ఇంకా ఫిక్స్. ఆయన కన్ఫ్యూజన్ లో పెట్టాడు కదా వైఎస్ జగన్, అందుకే జనాల్లో నుండి ఇది వచ్చింది. రాజధానికి మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తే రాజధాని కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ల్యాండ్ యాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారండి మన ల్యాండ్ కి సెక్యూరిటీ లేనప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ లో కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆయన అమ్ముకోవాలన్నా పర్మిషన్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన రైతుల్లో నిరక్షరాస్యులు, చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రైతుల్లో. అందులో పాలసీ ఏంటంటే మన ఎవరి ల్యాండ్ అన్నా వెళ్ళి ఇది నా ల్యాండ్ అని ఒక అప్లికేషన్ పెట్టుకొని పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ దారునికి ఆ పిటిషన్ వస్తుంది. 10 years వరకు కూడా ఆ పిటిషన్ దారుడు మళ్ళీ వెళ్ళి ఇది నాది అని చెప్పకపోతే ఎవరైతే పిటిషన్ చేసి వాళ్ళకి వెళ్ళిపోద్దా ల్యాండ్. అంటే చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అసలు వచ్చింది ఏంటి, ఈ పిటిషన్ ఏంటి, అప్లికేషన్ ఏంటి అని తెలియక ఏదో లేనుకొని పక్కన పడేశారు అనుకోండి, చేతులారా ల్యాండ్ పోయినట్లే కదా. ఇలాంటి యాక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ప్రజలు మాత్రం ఎలా ఒప్పుకుంటారో యాక్సెప్ట్ చేయరు కదండి. కాబట్టి మా ల్యాండ్స్ కి సెక్యూరిటీ లేదు, మా జీవితాలు అభివృద్ధి చెందాలి, రాజధాని కావాలి, కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, స్కామ్స్ నుండి విముక్తి కావాలి అనే ప్రజల్లోని తిరుగుబాటు వచ్చింది. ఎట్ ద సేమ్ టైం కూటమి పవన్ కళ్యాణ్ గారి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన స్పీచ్లు విన్నారంటే మీరు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ట్రూ లీడర్ అని చెప్పుకోవచ్చు. గెలిచిన తర్వాత కూడా ఆయన స్పీచ్ నాకు తెలిసి చాలా వరకు ఛానల్స్ యాక్షన్ రియాక్షన్, అవును, లేకపోతే ఏదైతే ప్రమాణ స్వీకారం 2019లో జగన్ చేసింది, తర్వాత 2024లో చంద్రబాబు చేసింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసాత్మక ఘటనలు జరిగినాయి. సో మేకలు కోసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు అభిషేకం చేయడం, టీడీపీ స్టిక్కర్ ఉన్న కార్లలో గుణపాలు దించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎక్కడెవరు మాట్లాడలేదు. సో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏం చెప్పారంటే, మనకు బాధ్యత ఇచ్చినారు, ఆ బాధ్యత మనము సక్రమంగా నెరవేర్చాలి, ఎవరు కూడా భౌతిక దాడులకు గానీ వైసీపీ కార్యకర్తల మీద ఎవరు దాడులు చేయొద్దు, అసలు వాళ్ళని ఏం అనొద్దని కూడా చెప్పడం జరిగింది. అవును, రివెంజ్ కి ఇది టైం కాదు, మనకు బాధ్యత ఇస్తారని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎక్కడ చెప్పలేదు. తేడా అనేది కనబడుతుంది. ట్రూ లీడర్ అండి. నేను అసలు పవన్ కళ్యాణ్ గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయారు. ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. సో ఆయన ఎదిగిన తర్వాత వాళ్ళ అన్న చిరంజీవి గారి సాష్టాంగ నమస్కారం చేసుకొని, చెప్పులిప్పేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని, అసలు అందరికి ఎంత వినయ విధేయంగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ గారు. సో ఆంధ్రప్రదేశ్ గోయింగ్ టు హిట్ అని సూపర్ హిట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారి నేతృత్వంలో సూపర్ సక్సెస్ అవబోతుందని ప్రజలందరికీ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా చేయగలరు. పవన్ కళ్యాణ్ గారి విజన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి విజన్ కి పవన్ కళ్యాణ్ గారి విజన్ తోడైతే ఖచ్చితంగా ది బెస్ట్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవబోతుంది అనేసి ప్రజలందరిలో ఆల్రెడీ అర్థమైపోయింది. ఈవీఎం టాంపరింగ్ జరిగింది. నెక్స్ట్ టైం బ్యాలెట్ పెట్టాలి ఖచ్చితంగా. ఈవీఎం లో చాలా రాష్ట్రాల్లో ఈవీఎం లో లేకుండానే బ్యాలెట్ తోనే ఇంకా ఓటింగ్ కి వెళ్తున్నారు, పోలింగ్ జరుగుతుంది. ఈవీఎం లో బ్యాన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఏమంటారు? అవన్నీ సిల్లీ రీజన్స్ అండి. ఇఫ్ వాళ్ళు గెలిచినట్టయితే ఈ పాయింట్ వస్తా రాదు కదా. నేను రీసెంట్ గా కూడా కొన్ని న్యూస్ లో ఎలన్ మాస్క్ వాళ్ళు కూడా చేయొచ్చు, చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని మీరు తీసుకొచ్చారు. మరి లాస్ట్ వాళ్ళంతా మెజారిటీతో గెలిచారు కదా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఈవీఎంస్ ఇవన్నీ పనిచేయకపోతే? వైసీపీ వాళ్ళు గెలిచినప్పుడేమో సక్రమంగా పనిచేస్తాయి, అపోజిషన్ పార్టీ గెలిచినప్పుడు మాత్రం
ఈవీఎంలు ఫేక్, ఏంటి వైఎస్ఆర్ పడ్డ ఓట్లన్నీ బయట పడేసారు, చెత్త కుప్పలేసారు, అవి కూడా చూస్తాను కొన్ని న్యూస్లు ఏంటంటే రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో ఉన్న స్లిప్పులు తీసుకొచ్చేసి మా వైఎస్ఆర్ కి పడ్డ ఓట్లన్నీ ఇట్లా పడేశారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి అవన్నీ. ఎందుకంటే అది ట్రూ కాదు. ఒక ఈవీఎం పనిచేయదు, పని చెప్తే రెండు పని చేయవు, ఇన్ని పని చేయవా? అన్ని కాన్స్టిట్యున్సీలో పని చేయకుండా ఉంటాయా? అలాగే ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది మీరు చూస్తే. లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు, 80% ఓటర్స్ తమ ఓటు ఫ్యాన్ కేస్తే ఫ్యాన్ పడ్డందుకు చూసి హ్యాపీగా వెళ్ళిపోయినారు. ఒకవేళ ఫ్యాన్ కు గుద్దితే ఫ్యాన్ పడకపోయినా, సైకిల్ గుద్దితే సైకిల్ పడకపోయినా కూడా ఓటర్స్ గొడవ చేస్తుండే, ఆ పరిస్థితి ఎక్కడ రాలేదని లాస్ట్ టైం ఆయన చెప్పడం. సేమ్ ఈ టైం కూడా ఇక్కడ ఓటర్స్ గొడవ చేయలేదు, గొడవలు తక్కువే వచ్చినాయి. ఇంక లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే పీస్ఫుల్ గానే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, మంచిగానే కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నారు కాబట్టి అంతే. వాళ్ళు గెలవలేదు కాబట్టి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదే వాళ్ళు గెలిస్తే మాత్రం ఈవీఎం లో పర్ఫెక్ట్ పని చేస్తుందని వాళ్ళు చెప్తారు. ఏదైనా ఒక రీజన్స్ అంతే. ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా గెలిచిన వాళ్ళ మీద ఒక రీజన్స్ వేయాలి, ఏదో ఒకటి వేయాలి కాబట్టి ఆ రీజన్స్ చెప్తున్నారుగా, అదంతా అవాస్తవం అని చెప్పుకోవచ్చు. వేస్ట్ అంటారా జగన్మోహన్ రెడ్డి గారి? వేస్ట్, రాయి కులకరాయి అని అన్ని వేస్ట్ అయిపోయినాయండి, వేస్ట్ అయిపోయినాయి. మర్చిపోయాను కూడా పబ్లిక్. అది జగన్మోహన్ రెడ్డి దెబ్బ అనేది వైరల్ అయింది మధ్యలో. ఆయన అంతకు ముందు పాదయాత్ర చేసి గెలిచారు, ఇప్పుడేమో ఇవన్నీ చేశారు. కానీ ఆయన మనం చేసిన అభివృద్ధిని చూస్తారు కదండి. ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, మంచి మెజారిటీతో గెలిపించారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా దుర్వినియోగం చేసుకున్నారు. కేంద్రం మెడల్ వంచుతా అన్నాడు కదా, ఎక్కడ ఉంచారండి? ఏం ఉంచలేకపోయాడు కదా. కేంద్రం నుండి నిధులు ఎక్కువ ఏం తీసుకొచ్చాడు, ఏం పనులు చేసుకొచ్చాడు? అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. కాకపోతే నిరుపేదలకు మాత్రం కొంచెం ఏమి లోన్స్ ఇవ్వటం అలాంటివి కొన్ని చేశాడు. సంక్షేమ పథకాలు చేశారేమో, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళే మెజారిటీ ఉన్నారు. కానీ ఎంటైర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావటం, ప్రజలను సంతృప్తి పరచడంలో ఫెయిల్ అయ్యారు. అందుకోసమే ప్రజలు ఇప్పుడు కూటమిని చూస్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీని కానీ వీళ్ళు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అసంతృప్తి చెందారు. ఈయన తీసుకొచ్చిన చట్టాలు కానీ, ఈయన తీసుకొచ్చిన పాలసీస్ కానీ ప్రజలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. మెయిన్లీ వ్యతిరేకత వచ్చింది. ప్రజలలో నుండి వచ్చిన వ్యతిరేకత వల్లే ఆయన పతనమయ్యారు. కానీ ఆయన పతనానికి ఆయనే చేతులారా పునాది వేసుకున్నాడు కొన్ని మిస్టేక్స్ చేయటం వల్ల. దానికి తోడు ఆద్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూటమి అవటం వల్ల అదొకటి మెయిన్ రీజన్. ఈ రెండు ఆయన పతనానికి ఆయనే కారణం. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ రెండు కారణాల వల్లే ఆయన అణగదొక్కబడ్డాడు, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ ఈవీఎంలు పనిచేయకపోలేదు, చీటింగ్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఫేక్ రీజన్స్ అంతే. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాలు చేసినారు. సో ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఈసారి సపోర్ట్ చేయలేదు మా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి. ప్రభుత్వం ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆలి గారు తక్కువ కనబడ్డారు, పోసాని తర్వాత ఎలాగో రోజా. సో రోజా కూడా రకరకాల కామెంట్స్ చేసింది, పవన్ కళ్యాణ్ ని చిట్టుకను వేలు వెంట్రెక్ కూడా పీకలేరని. తాజాగా ఆమె సైలెంట్ అయ్యి రీసెంట్ ఒక పోస్ట్ పెట్టినట్టుంది ట్విట్టర్ లో. అంటే మేము పని చేయలేదు అనుకోవద్దు, చేసాం కాబట్టి మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజల్లో ఉంటాం అని చెప్పి ఆమె వైఖరిని, ఆమె మాట్లాడిన మీరు ఎలా చూస్తారు? సో ఎవరైనా వాళ్ళు చేసిన పనులను బట్టే వాళ్ళకి ఉంటుంది. ఈమె పవన్ కళ్యాణ్ గారిని అతిమించి విమర్శించడం అనేది తనకే బెడ్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వచ్చింది, అందుకే ఆమెను ఓడించారు. అట్ ద సేమ్ టైం జబర్దస్త్ పిలుస్తుంది వెళ్ళి రోజా, పవన్ కళ్యాణ్ అనే అర్హత లేదని పవన్ కళ్యాణ్ గారు విమర్శించే పని లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కానివ్వండి, ప్రజలే కానీ ఆమెకి బుద్ధి చెప్పడం జరిగిందండి. ఏదైనా కర్మ సిద్ధాంతం. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు నెక్స్ట్? ఇంకా అంటే అమరావతి రాజధాని అది ఫిక్స్. సో ఒక 2 సంవత్సరాల లోపు ఉద్యోగ అవకాశాలు చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కల్పించే అవకాశం ఉందంటారా? అంటే గవర్నమెంట్ డెఫినెట్లీ చెన్నైలో గానీ, హైదరాబాద్ లో గానీ చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ యువత ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉద్యోగాలు లేక బీటెక్లు, ఎంటెక్లు చదువుకొని చిన్న పనులు, సేల్స్ మెన్స్ గా చిన్న వృత్తులు చేసుకుంటూ బతికే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. మా బ్రదర్స్, మా కజిన్స్ కానీ మా బ్రదర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిలో కొంతమందిలో ఆశ వస్తుంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని ఒక ఆశ అనేది ఖచ్చితంగా ప్రజల్లో వచ్చిందండి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న సాఫ్ట్వేర్ రంగం వల్లే ఎక్కడెక్కడ స్టేట్స్ నుండి హైదరాబాద్ వస్తున్నారు. అదే సాఫ్ట్వేర్ రంగాన్ని మన ఏపీలో అభివృద్ధి చెందితే గనక ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మనకి బయట రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి కూడా మనకి ఫండ్స్ వస్తాయి. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంది. దాన్ని బట్టి అందరికీ
మంచి జీవితం అనేది లభిస్తుంది. నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, చాలా వరకు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అప్పుడు కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు, కానీ మెజారిటీ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, యాక్టర్లు అందరు సపోర్ట్ చేయడం జరిగింది. మన బయటకు వచ్చి ఏది పిలుపునిచ్చినా కూడా. తర్వాత చిరంజీవి గారికి అంత రాలేదు, ప్రజాదరణ కాదు అక్కడ ఇండస్ట్రీ నుంచి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి చాలా టఫ్ గా ఉన్నాడు, యువ నాయకుడు, మెడల్ వంచుతా అంటుండే కేంద్రంది, ఆయనకు ఎక్కువ ఊపు ఉండే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తక్కువ ఉండే. అందరు అనుకున్నారు ఈయన ప్రచారం చేస్తుండో మాట్లాడుతుండో, ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నా, ఆవేశం పనికిరాదు, ఓట్లు పడే అని అప్పటికే చాలా మంది డిసైడ్ అయ్యారు. 19 మాట 24 వచ్చే వరకు కూడా అప్పుడు వైసీపీకి చాలా వరకు ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు, యాంకర్లు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 24 వచ్చే వరకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ తగ్గిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ ఎందుకు బహిరంగంగా సపోర్ట్ చేయలేదంటే, ఇంత జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ఒక ఊపు వచ్చింది 24లో. ఆయన తిరుగుడికి ఎక్కడ చూసినా ఆయన ప్రసంగాలు చాలా వినడానికి కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే అర్థంతో కూడినటువంటి ప్రసంగాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన నేను పాతాళం తొక్కుతాన్న డైలాగ్ కానీ, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు పార్టీ పేరు అని కానీ, మంచి మంచి ప్రసంగాలు, స్పీచ్లు ఇచ్చిండు ఆయన, గూస్ బంప్స్ వచ్చేటి. ఇండస్ట్రీ నుంచి ఎందుకు సపోర్ట్ అంతగానో ఇవ్వరు అసలుకి? ఇండస్ట్రీ సపోర్ట్ ఎందుకు ఇవ్వరు అంటే అది ఎవరెవరి వ్యక్తిగత విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విభజన అనేది ప్రతి చోట్ల ఉంది, ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంది. ఇక్కడ విభజన జరుగుతుంది. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమందికి జగన్ కి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా మంది సైలెంట్ అయిపోయినారు, సైలెంట్ అయ్యారు. కొంతమంది సపోర్ట్ ఉన్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్. ఇంకొక విషయం రావచ్చు, చిరంజీవి గారికి కొంతమంది సపోర్ట్ బాగానే వచ్చింది, కొంతవరకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇండస్ట్రీ చాలా ఫ్యూ సపోర్ట్ వచ్చింది. పీక్ టైం లో కూడా చాలా మంది డౌట్ ఉండే వాళ్ళకి కూడా జగన్ మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ మనసులో ఉండి ఉండొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ షూర్, క్వశ్చన్ మార్క్ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అంత చిరంజీవి గారు అంటే మెగాస్టార్, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక లెవెల్ రేంజ్ లో ఉన్నారు. ఆయనతోనే అవ్వలేదు, మళ్ళీ పార్టీ విలీనం చేసుకుని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే మళ్ళీ అలానే అయిపోతే మేమెందుకు వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా కొంతమంది ఆలోచించుకొని ఉండొచ్చు మేబీ. కానీ పవన్ కళ్యాణ్ గారు గివ్ అప్ ఇచ్చే పర్సన్ కాదు అని ఇప్పుడు అర్థమైంది ఆఫ్టర్ విన్నింగ్. ఐ హోప్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎంటైర్ సపోర్ట్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన రూలింగ్ చేసే విధానం మారొచ్చు, సో అభివృద్ధి మారొచ్చు. ఆయన మాట్లాడే విధానం ఇప్పటికే జనాల్లో చాలా మందికి ఆయన నచ్చేస్తారు, వీరాభిమానులు అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన ఇప్పుడు రివెంజ్ వద్దు, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటాం కానీ, ఆయన విమర్శించిన వాళ్ళని గట్టిగా విమర్శించడం కానీ, క్వశ్చన్ చేయటం కానీ, ఎక్కడ తగ్గాలో అదే ఆయన చెప్పిన మాటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అన్నట్టుగా ఆయన ఎక్కడ నెగ్గాలో నెగ్గుతున్నాడు, ఎక్కడ తగ్గాలో తగ్గుతున్నాడు. అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా అందరిలో కొంచెం ఆలోచనలో మార్పు రావచ్చు. నెక్స్ట్ కల్లా అందరూ సపోర్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్ని చోట్ల పాలిటిక్స్ ఉన్నట్టుగా ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్. ముఖ్యంగా ఇక్కడ ఈ మాట ఎందుకనంటే, చిరంజీవి గారు స్వయంగా ఆయన కూడా పిఠాపురం వెళ్తాడని అందరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వెళ్తున్నాడు అని అందరు అనుకున్నారు. ఒక బహిరంగ సభ లాంటిది పెట్టి మాట్లాడుతున్నారు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రజలందరూ. అవును, రామ్ చరణ్ గారు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, నాగబాబు గారు సపోర్ట్ ఇచ్చారు, అందరూ అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చారు. చిరంజీవి గారు వెళ్ళకపోవటమే ఒక రీజన్ అనుకోకుండా వెనక నుండి సపోర్ట్. రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఇండస్ట్రీని? రాజకీయాలు ఇండస్ట్రీని ఏ విధంగా ప్రభావితం చేస్తారని నేను చెప్పలేనండి. అందులో మనం సోషల్ మీడియాలో పవర్ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్నటి వరకు వైసీపీ గవర్నమెంట్ ఉండే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిరంజీవి గారు కొంతమందిని తీసుకొని ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఇండస్ట్రీ అభివృద్ధికి మనం కృషి చేయాలి అని చెప్పేసి చిరంజీవి గారు కొంతమందిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిర్లక్ష్యం చేశాడు. చిరంజీవి గారు నమస్కారం పెట్టినా కూడా ఇట్లీస్ట్ తిరిగి నమస్కారం పెట్టకుండా ఆయన అవమానించారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో న్యూస్ చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా దాన్ని రివర్స్ చేస్తూ అంతమంది పిఎం చేతులు లేపేసి ప్రధానమంత్రి మోదీ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చేతులు చెప్పడం, చిరంజీవి గారికి ఆయన నమస్కారం పెట్టడం, ఇదంతా కూడా వైరల్ లేపి ఈయన ఈ సీఎం లెవెల్లో ఉన్న వారి దగ్గర
తగ్గింది. ఆయన పిఎం లెవెల్లో ఉన్న వాడి దగ్గర గౌరవం తగ్గింది, గౌరవం పెరిగింది. సో అది తమ్ముడు తీసుకొచ్చాడు ఈ గౌరవం. అన్నకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ రెట్టింపు గౌరవాన్ని తమ్ముడు తీసుకొచ్చాడు అని చెప్పి మనం సోషల్ మీడియాలో కొన్ని చూసాం. దానికి ధీటుగానే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుండి వెళ్ళారు కాబట్టి సినిమాలకు మంచి రోజులు వచ్చాయంటారు. అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఏపీ వాళ్ళు ఒక చిన్న బడ్జెట్ మూవీ చేయాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళ లొకేషన్స్ లేక. ఇప్పుడు మనకి తెలంగాణ రామానాయుడు ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, ఇవన్నీ మనకి రామానాయుడు స్టూడియోస్, ఇవన్నీ స్టూడియోస్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏపీలో లేవు కదా. ఏపీలో కూడా ఇలాంటి డెవలప్ చేసే అవకాశం ఉంది. రామానాయుడు గారిది ఉందనుకుంటా, స్టార్ట్ చేస్తారు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఐ థింక్ సో. అది కూడా రిషికొండ బీచ్ దగ్గరలోనే. ఇంత ఎక్కువ లేదు కదండి, ఇంత ఎక్కువ టెక్నాలజీ కానీ, ఇంత డబ్బింగ్ స్టూడియోస్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువ లేవు ఏపీలో. వెరీ ఫ్యూ ఉన్నాయి అని చెప్పు, ఉన్నా కూడా వెరీ ఫ్యూ ఉన్నాయి. కానీ ఎవరైనా చిన్న చిన్న బడ్జెట్ లో మూవీ చేయాలి, లొకేషన్స్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, మాకు ఎట్ ది సేమ్ టైం ఆర్టిస్టులు కావాలి, డబ్బింగ్ స్టూడియోస్ కావాలి, చిన్న చిన్న యూనిట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు హైదరాబాద్ వచ్చి షూట్ చేసుకోవటమో లేకపోతే అలాంటి కొన్ని అవస్థలు పడుతున్నారు. అలాంటివి లేకుండా ఏపీలో కూడా షూటింగ్ కి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా జరుగుతాయి. సో మీ పర్సనల్ విషయానికి వస్తే, సో మీరు గతంలో హెచ్ఆర్ గా చేసినారు, ఎన్జిఓలో వర్క్ చేసినారు, ఆర్టిస్ట్ గా ఉన్నారు, యాంకరింగ్ కూడా చేస్తున్నారు అనుకుంటా. సో ఎట్లా ఉంటది ట్రాన్స్జెండర్లకి, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో, అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్జెండర్ అనే దానికి లోకుగా చూసేది ఇప్పుడు తగ్గిందా, అలాగే ఉందా? డెఫినెట్లీ తగ్గిందని చెప్పుకోవచ్చండి. నేను స్టడీ కంప్లీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయాను. నా స్టడీ అయిపోయాక నేను జాబ్ కోసం ఎన్ని అవస్థలు పడ్డానో, ఎంతమంది నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే అది స్ట్రగుల్స్. ఇప్పుడు చాలా కంపెనీస్ కి ఇంటర్వ్యూస్కి వెళ్తామా, మేము ట్రాన్స్ ని హైర్ చేసుకోము, లేవు అని చెప్పిన చాలా మంది ఉన్నారు రిజెక్ట్ చేసిన వాళ్ళు. కానీ వే ఆఫ్ థింకింగ్ ఉంది కదా, ప్రజల థింకింగ్ మారాలి. వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే ట్రాన్స్ మేడ్ ఫర్ సెక్స్ వర్క్, ట్రాన్స్ మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే ఆలోచనలో కొంతమంది, నాట్ ఎవ్రీవన్, నేను ఎంటైర్ ప్రజలు నన్ను కొంతమంది, ఆ థింకింగ్ మారాలి. ఎడ్యుకేటెడ్స్ అయిన ట్రాన్స్ వాళ్ళకి కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేనప్పుడు మరి ఎలా అండి? మన భారత రాజ్యాంగం చెప్తుంది కుల, మత, వర్ణ, వర్గ, లింగభేదం లేకుండా ఈక్వాలిటీ ఇవ్వాలని చెప్తుంది. మరి ఇక్కడ లింగభేదం మీరు ఎందుకు చూపిస్తున్నారు? చదువు విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో అడుగడుగునా డిస్క్రిమినేషన్. ఇప్పుడు చదువుకోవడానికి స్కూల్స్కి వెళ్తే, కాలేజ్కి వెళ్తే డిస్క్రిమినేషన్, ట్రాన్స్ అనే డిస్క్రిమినేషన్, మూలకి కూర్చోమంటారు, టీచర్స్ నుండి, స్టూడెంట్స్ నుండి డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి చదువు కంప్లీట్ చేయలేక మిడిల్ డ్రాప్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక, బ్రతుకు తెరువు లేక, కమ్యూనిటీ బేస్డ్ అయినటువంటి ఆవృత్తులు చేసుకుంటూ బ్రతకాల్సింది. ఆ అవమానాలను భరించి తల్లిదండ్రుల సపోర్ట్ తో ఎవరైతే నాలాగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న, గ్రాడ్యుయేషన్ చదువుకొని జాబ్స్ కోసం వెళ్తారో అక్కడ డిస్క్రిమినేషన్, జాబ్స్ ఇవ్వటం విషయంలో. కానీ నేను ఎక్కడా ఓటమిని అంగీకరించలేదు. చాలా చోట్ల నాకు డిస్క్రిమినేషన్ వచ్చినా కూడా ఫైనల్లీ నేను సాఫ్ట్వేర్ కంపెనీలు హెచ్ఆర్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఇవ్వటం ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఆపర్చునిటీ కావాలి. ఆపర్చునిటీ లేకుండా మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి? కానీ ఆపర్చునిటీ ఇచ్చి చూడండి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు అడిగాను అన్నట్టుగా. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఐ డిడ్ మై బెస్ట్, నేను చాలా ముందుకెళ్ళాను. కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్సియేషన్ చాలా ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఆపర్చునిటీస్. ఎందుకంటే మనకి నాల్సా జడ్జిమెంట్ వచ్చింది, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, 377 యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ల ప్రకారం LGBTQ పీపుల్ కూడా ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషన్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ నుంచి చట్టాలు రావడం వల్ల ఇప్పుడు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ పాలసీస్ బాగా పెరుగుతున్నాయి. ఎంత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ పాలసీస్ పెరిగినప్పటికీ కూడా ప్రజల థింకింగ్ లో మార్పు రావాలి. వి ఆల్ ఆర్ ఈక్వల్, వీళ్ళు సపరేట్ కాదు, వీళ్ళు అంటరాని వాళ్ళు కాదు, వి ఆల్ ఆర్ ఈక్వల్ అనే అవగాహన వచ్చినప్పుడు మాత్రమే అందరి లైఫ్ సజావుగా గడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం నేను వెళ్ళినప్పుడు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో నేను అవకాశాల కోసం వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను. ఎవ్రీవేర్ ఎక్కడికి మనం వెళ్తే అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది. ఇప్పుడు యాంకరింగ్ రంగంలో కానీ ఎక్కడైనా కానీ డిస్క్రిమినేషన్స్ అనేవి అడుగడుగునా ఉంటున్నాయండి. ప్రజల థింకింగ్ లో మార్పు రావాలి, అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే మనం అందరితో సమానంగా జనజీవన స్రవంతిలో మిళితం అవ్వగలుగుతాం. మీరు హెచ్ఆర్ గా చేశారు, తర్వాత ఇండస్ట్రీలో సినిమాల్లో యాక్ట్ చేశారు. హెచ్ఆర్ గా చేసినప్పుడు కానీ, ఎన్జిఓలో చేసినప్పుడు కానీ, మామూలుగా ట్రాన్స్జెండర్ అంటే లోకో అన్నట్టు సెక్సువల్ గా హరాస్మెంట్ చేయడము, అడగడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో మీరు పర్సనల్ గా ఫేస్ చేసినారు? అట్లా ఫేస్ చేస్తానండి. చాలా మీకు ఇందాక చెప్పినట్టుగా నేను జాబ్ కోసం చాలా హెచ్ఆర్ గా చేసినారు కదా, అక్కడే అడిగారా లేకపోతే వేరే
అక్కడ కాదండి, చాలా కంపెనీస్ రిజెక్ట్ చేస్తారు. ఒక కంపెనీ పర్సన్ మాత్రం అమ్మ మాకు ట్రాన్స్ కి జాబ్ లేదు కానీ నెంబర్ ఇచ్చేళ్ళు నైట్కి వస్తా అన్నాడు. అంటే ఫీల్ బ్యాడ్, ఎందుకంటే ఒక అమ్మాయిని అయితే ఆ క్వశ్చన్ అడుగుతాడా? అడగడు. హెచ్ఆర్ లైక్ వేరే వాళ్ళనైతే ఈ అడగరు, నన్ను మాత్రం బికాస్ ఆఫ్ మై జెండర్ డైరెక్ట్ నీ నెంబర్ ఇచ్చాను నైట్కి వస్తా అంటే ఇది బికాస్ ఆఫ్ మై జెండర్. ఒక డైరెక్ట్ గా అడిగాడు, అమ్మ మీరు ట్రాన్స్ కదా, మీకు ఆపర్చునిటీస్ లేవు కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు నేను నైట్ కి ఫ్రీ ఉంటే ఫోన్ చేస్తాను, మీరు ఫ్రీ ఉంటే వచ్చేస్తాను. నేనేమనలా, జస్ట్ క్రయింగ్. అప్పుడు ఇంత ధైర్యం లేదు, ఇప్పుడున్న నాకు ధైర్యము అవేర్నెస్ అప్పుడుంటే చెప్ప తీసుకుని అందరి ముందు కొట్టేదాన్ని. జస్ట్ వాక్యవే అక్కడ నుండి వెళ్ళిపోయాను, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు నాకు ఈ డిస్క్రిమినేషన్? బికాస్ ఆఫ్ మై జెండర్. నేను ఇంత కష్టపడి చదువుకున్నాను, ఇంత కష్టపడి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, బికాస్ ఆఫ్ మై జెండర్ నేను ఎక్కడో అనగబడిపోతున్నాను, బికాస్ ఆఫ్ మై జెండర్ నేను అవమానించబడిపోతున్నాను. నేను చేసిన తప్పేంటి అంటే, నేను చేయని తప్పుకి నాకెందుకు పనిష్మెంట్ ఇస్తుంది? ఇలా పుట్టడం నా తప్ప? దేవుడు నన్ను సృష్టించాడు, నేనేం కావాల్సుకుని మారలే కదా. బై బర్త్ చిన్నప్పటి నుండి నేను ఫీమేల్ హార్మోన్స్ తో చిన్నప్పటి నుండి ఇలానే పెరిగాను. నేను కంప్లీట్ అమ్మాయిలాగా ఇప్పుడు మారిపోయాను. సర్జరీస్ ఇంత కష్టపడి సర్జరీస్ చేసుకొని. మీకు ఏజ్ లో అనిపించింది, ఏజ్ లో ఫీలింగ్స్ కలిగినాయి అంటే లైక్ మగవాళ్ళు? ఆ ఫీలింగ్స్ కాదండి, నేను బై బర్త్ నుండే నేను అమ్మాయిలాగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు కూడా నాకు 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా నేను అక్క వాళ్ళ బట్టలు వేసుకునేదాన్ని, నేను అమ్మాయిలాగా స్కూల్కి వెళ్తాను, గొడవ చేసేదాన్ని, అబ్బాయిలాగా వెళ్ళను అనేదాన్ని. అమ్మ వాళ్ళు మోటివేట్ చేస్తాను. కాలం పెరుగుతున్న కొద్ది 11 years 12 years స్టార్టింగ్ లో ఏమన్నారు? చిన్న వయసు తెలియదు అనుకుని ఉంటారు. ఇట్లా 11 years 10 years వచ్చినప్పటికీ, ఇంకా 12 years వచ్చినాయి అనుకో, అప్పుడు ఏంటి మనం 7th class అట్లా ఉంటుంది. 7th class లో ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్ నుండి రాగానే అక్క వాళ్ళ బట్టలు వేసుకోవడం, అమ్మ డ్రెస్ వేసుకొని మురుసుకోవటం, నన్ను చూడు అద్దంలో నేను ఎంత అమ్మాయిలాగా ఉన్నాను, నన్ను ఎందుకు వీళ్ళు బలవంతంగా అబ్బాయిలాగా ఉంచుతున్నారు అనటం, అమ్మాయిలాగే రెడీ అవ్వటం ఇష్టం. ఆ ఏజ్ లో పిల్లలతో ఆడుకోవటం కూడా ఇంకా అమ్మాయిల ఆటలు, అష్టచమ్మ, తొక్కుడు బిల్లలు ఇవి ఆడుకోవటం. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో పనులు కూడా కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం. లైక్ ఐ బిహేవ్ లైక్ గర్ల్ ఓన్లీ. అలానే టైం పెరుగుతుంది. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి చిన్న వయసులో. నేను చీర కట్టుకున్నప్పుడు జనాలందరూ చూసి నన్ను భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లి దెయ్యం పట్టిందని వదిలించటము, ఇలాంటివి చాలా చేసినాయి. ఒకసారి చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను అక్కడ డ్రెస్ వేసుకొని వచ్చి ఏడిపించడం, భయంకరమైన ర్యాగింగ్ జరిగేది నాకు. 0.5 చక్క ఈ డిఫరెంట్ పదాలు, ఆ పదాలకి మీనింగ్ కూడా తెలుస్తుంది కదా మనకి. 8 years 9 years ఏజ్ లో ఏం తెలుస్తుంది అంటే, ఆ వయసులో తెలుస్తుంది. ఏమనేవాళ్ళు? భయంకరంగా యాక్ట్ చేసి, నువ్వు అబ్బాయి కాదురా, నువ్వు అమ్మాయి కాదు, మూలకెళ్ళి కూర్చో, మా పక్కన కూర్చోవద్దు అని ఏడ్చుకునేదాన్ని. ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేదాన్ని. బెస్ట్ ఫ్రెండ్ అనే పర్సన్ ఉంటారు కదా, ఇంటర్ వరకు ఫ్రెండే లేడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ నన్ను అందరూ ఎగతాళి చేయటము, ఏడిపించటము, గిల్లటము, గిచ్చటము ఇవే జరిగాయి. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడే మా అమ్మే నా ఫ్రెండ్. చిన్నప్పటి నుండి మా అమ్మాయి ఎవ్రీథింగ్ సపోర్టింగ్ చేసేది. ఎవరైనా నన్ను ర్యాక్ చేసినా, ఏడిపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ ఆడేదమ్మా. సో ఎవరికైనా ఇప్పుడంటే మనకి 10 years 11 years సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళేంటో వాళ్ళకి తెలుస్తుంది, సెక్సువల్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, అన్ని తెలుస్తుంది. కానీ నాకు 10th class వచ్చే వరకు 15 years వచ్చే వరకు కూడా నాకు సెక్సువల్ ఫీలింగ్స్ అవేం తెలియలేదు అనమాట. కానీ నేను 10th class లో ఉన్నప్పుడు అమ్మాయిని చూసినప్పుడు, సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, నేను అలా రెడీ ఇవ్వాలనిపించేది. బాగా కేరింగ్ గా హ్యాండ్సమ్ ఉన్న ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలనిపించేది. అబ్బాయి డ్రెస్ లో అబ్బాయి బాడీలో ఉన్నప్పటికీ కూడా నా బిహేవియర్ లైక్ ఎ గర్ల్, ఐఎమ్ థింకింగ్ లైక్ ఎ గర్ల్, ఐఎమ్ థింకింగ్ లైక్ ఎవ్రీథింగ్. బాడీ మాత్రమే అబ్బాయి బాడీ, నా సోల్ ఇన్సైడ్ మై సోల్ ఈజ్ ఫీమేల్ లాగా ఉన్నాయి. దట్ టైమ్ ఐ డిసైడెడ్ దిస్ ఇస్ నాట్ ఏ మై బాడీ, ఈ బాడీ నాది కాదు. ఐ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఈ బాడీలో నేను స్ట్రక్ అయిపోయాను. ఈ బాడీలో నుండి నేను బయటకు వస్తే నా రియాలిటీ, నా ఒరిజినాలిటీ నాకు తెలుస్తుంది. నన్ను నేను రియలైజ్ చేసుకున్నా, నన్ను నేను అనాలిసిస్ చేసుకున్నా. నేను ఎవరికి చెప్పలేదండి. ఎవరికి చెప్పినా ఎలా తీసుకుంటారు అనేది ఒక భయం. అమ్మ నాన్నకి చెప్పారనుకో, అమ్మ నాన్న ఎలా తీసుకుంటారా అనే భయం. ఎవరితో నన్ను షేర్ చేసుకోవడానికైనా నా ఫీలింగ్స్ అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను చదువుకుంటున్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఫోన్స్ లేవు, సోషల్ మీడియా ఎంతగా లేదు, ఎఫెక్ట్స్ ఇదేమి లేదు. కాబట్టి నాకు అవేర్నెస్ కూడా సరిగ్గా లేదనమాట. స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావటం, అది పల్లెటూరు, చిన్న పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో అవేర్నెస్ లేకపోవటం, నాలో నేను అంతర్మదనం అయిపోయేది. నేను మాత్రమే ఎందుకు ఇలా ఉన్నారు, అందరు నార్మల్గా ఉన్నారు. అప్పుడు దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టి నాకు న్యాయం చెప్పాలనిపించేది. ఎందుకు అందరూ
నేను చేయని తప్పుకి అందరూ నన్ను ఎందుకు ఎగతాలు చేస్తున్నారు, నన్ను ఎందుకు అందరూ హింసిస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, నాకు నచ్చినట్టు నేను బ్రతకడం నా తప్ప, అందరూ నాకు ఎందుకు ఈ అవమానాలు, నేనేం చేయాలి, చచ్చిపోవాలా బ్రతకాలా తెలియదు, అటు అబ్బాయిలాగా ఉండలేను, బట్టలు చింపేసి పడేసేసి పారిపోవాలి ఎక్కడికైనా, నేను అమ్మాయిలాగా ఉండాలనిపించేది కానీ నాకు వే దొరికేది కాదు. అటు అమ్మాయిలాగా ఉండటానికే నాకు కంప్లీట్ బాడీ, నేను అమ్మాయిలాగా ఉండేదాన్ని కాదు. అట్లా అంతర్మదనమైపోయి నాలో నేను కృషించిపోయేదాన్ని. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను నచ్చేదాన్ని కాదు. ఎప్పుడైతే అమ్మ సారీ వేసుకుంటానో అప్పుడే నచ్చేదాన్ని, అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పుడు నచ్చేదాన్ని కాదు. అట్లనే టైం అదే అంతర్మదనంలో పోతుంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫర్ పరిచయమారు. ఆమె ఇట్లా చెప్పారనమాట, నువ్వు ముంబై కానీ ఢిల్లీ కానీ వెళ్తే సర్జరీ చేసుకోవచ్చు, కంప్లీట్ ఫీమేల్ గా మారొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం వల్ల నేను డిగ్రీ అయ్యే వరకు కూడా అదే అవమానాలు అవహేళనలతోనే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎవరికి చెప్పపెట్టకుండా నేను ముంబై పారిపోయాను. పేరెంట్స్ కి తెలుసు కదా, ఆల్రెడీ చెప్పినారు కదా. పేరెంట్స్ కి చెప్పలేదు, అసలు ఎవరికి చెప్పలేదు. మా అమ్మకి తెలుసు. మా అమ్మ నన్ను అర్థం చేసుకున్నారనమాట. నేను చిన్నప్పటి నుండి అమ్మాయిలాగా ఉండాలి అనే కోరిక నాది ఎంత బలమైందంటే, మీకు సిల్లీగా ఉంటుంది, మీరు అందరు నవ్వుతారు. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము నలుగురు అనమాట, 2 అక్కలు, నేను తమ్ముడు. అక్కలిద్దరికి విలేజెస్ లో మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. అక్కలిద్దరికి చేస్తారు. నాకు చేస్తావా చేయవా అని మా అమ్మతో గొడవాడేదాన్ని రోజు. గొడవాడితే ఆ చిన్న వయసు కదా, 10 years, అప్పుడు ఏం తెలుస్తుంది, నాకేం లోక జ్ఞానం తెలియదు, సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు, ఏం లేదు. అప్పుడు చంటి సినిమా చూస్తాను. చంటి సినిమా చూస్తే మీనా గారు తాడాడుతూ కింద పడిపోయి ఆమెకు ఫంక్షన్ చేస్తారుగా, నేను కింద పడలేదని, నాకు ఫంక్షన్ చేయట్లేదు అని చెప్పేసి అమ్మ దగ్గరికి పోయి తాడాట కింద, అమ్మ నేను కింద పడిపోయా, నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయ అంత గొడవాడేదాన్ని. అప్పుడు అమ్మ ఏడ్చారు. అమ్మ ఇది కామెడీగా ఉండొచ్చు కానీ ఇందులో నా ఆడతనం, నేను అమ్మాయిలాగా మారాలని కోరిక, నేను అమ్మాయిని అనే ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్. మా అమ్మ అది చూసి ఎందుకు ఇంత అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయికి జరిగేయన్ని కావాలనుకుని ఎందుకు కోరుకుంటుంది అని చెప్పేసి మా అమ్మ ఏడ్చింది. అప్పటి నుండి మా అమ్మ నన్ను నోటీస్ చేయటము, అందరూ నన్ను ఎగతాలు చేయటము, ఫ్రెండ్స్ కూడా స్కూల్స్ లో కాలేజీల్లో చేతులు పట్టుకొని పిసుకటము, నువ్వు అమ్మాయి అంత మెత్తగా ఉంటావు, అమ్మాయిలాగా దూదిలాగా ఉంటావేంటి, బుగ్గలు పిసుకటం, ఇట్లా హరాస్మెంట్స్ చేయటం అలాంటివి జరిగాయి. అప్పుడు ఏడ్చుకునేదాన్ని. అమ్మకి చిన్నగా అట్లా అర్థమైపోయింది అనమాట. కానీ అమ్మ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎందుకంటే సొసైటీలో అమ్మ ట్రాన్స్ ని చూస్తుంది కదా, ట్రాన్స్ సర్జరీ చేసుకుని మారగానే బెగ్గింగ్, సెక్స్ వర్క్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, నా బిడ్డ లైఫ్ ఎప్పుడు అలా అవ్వకూడదు, గౌరవంగా ఉండాలి అనేది మా అమ్మ కోరిక. మా అమ్మ నాకు కౌన్సిల్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు అలా ఉండకూడదు, నువ్వు ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలని మా అమ్మ కౌన్సిల్ చేస్తూ ఉండదు అనమాట. బికాస్ ఆఫ్ ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఒక గౌరవంగా కొంతమందికి ఇన్స్పిరేషన్ గా నేను బ్రతుకుతున్నానంటే ఈ క్రెడిట్ అంతా కూడా అమ్మదేనండి. నేను చాలా చిన్నప్పుడు విలేజెస్ లో కానీ, కాలేజెస్ లో కానీ, స్కూల్స్ లో కానీ అన్ని చోట్ల డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను, అవమానాలు అవహేళనలు భరించవచ్చాను. మా అమ్మ చనిపోయినప్పుడు అయితే నేను కంప్లీట్ బ్లాంక్ అయిపోయానండి. ఐ మీన్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే మా అమ్మ చనిపోయారనమాట. నేను కమ్యూనిటీలోకి వెళ్తే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోయాను. డిగ్రీ అయిపోగానే బెగ్గింగ్, సెక్స్ వర్క్, నాకు ఆ లైఫ్ వద్దు, నేను అడ్జస్ట్ అవుతూ కూడా నేను గౌరవంగా బ్రతకాలి, అమ్మున్నంత కాలం నేను అమ్మతోనే ఉండాలి, అమ్మను వదిలేసి ఉండలేను అనే ఉద్దేశంతోనే అమ్మ చాలా సాక్రిఫైస్ చేస్తారండి మా కోసం. మేము చాలా పూర్ ఫ్యామిలీ ఉండొచ్చాం అనమాట. అమ్మ సపోర్ట్ తోనే ఉన్నాము. మా అమ్మకి మేము చిన్నగా ఉన్నప్పుడే హార్ట్ బైపాస్ సర్జరీ అయిందనమాట. డాక్టర్స్ హార్డ్ వర్క్స్ చేయొద్దన్నారు. ఆయన కూడా నన్ను తమ్ముని చదివించడం కోసం, అక్కలకి పెళ్లిళ్ళు చేయడం కోసం అమ్మ ఎవ్రీడే హార్డ్ వర్క్, పొలం పనులు అవి చేసేవాళ్ళు అనమాట. అలా నేను పీజీ కంప్లీట్ అయిపోయి నేను ఏ కాలేజీలో అయితే డిగ్రీ చదువుకుంటున్నానో ఆ కాలేజీలోనే నేను లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాను. నేను లెక్చరర్ గా జాబ్ చేస్తున్న టైంలో సడన్ గా నాకు కాల్ వచ్చింది, మీ అమ్మ పడిపోయారు, నువ్వు అర్జెంట్గా రావాలని. అసలు ఇన్సులేటింగ్ ప్రిన్సిపల్ కి చెప్పేసి నేను ఇన్సులేటింగ్ ఆపేసేసి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాక అమ్మ నిన్ను చూడగానే ఆనందం మాట పడిపోయింది. మేము విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో 20 days పెట్టాం. అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే అండి, మా అమ్మ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద కదలలేని స్థితిలో ఉంది. నేనైతే అయోమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లా. అమ్మని ఐసీయూలోకి అప్పుడప్పుడు అలౌ చేస్తారు కదా, ఒకసారి అమ్మని చూడటానికి లోపలికి వెళ్తే నోట్లో మాట రావట్లా, వెంటిలేటర్ పెట్టారు కదా, చేతు సైజ్ చేస్తారు, తిన్నావా అని. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది కదా, తిన్నావా అని అడిగే దిక్కు లేకుండా అయిపోయింది. అమ్ముంటే ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. ఆ టైంలో నేను ఇంకా కంప్లీట్ బ్లాక్ అయిపోయాను, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అమ్మ లేకుండా ఇంకా బ్రతకలేను, సర్వైవ్ అవ్వలేను నేను. ఐ వాంట్ టు క్లోజ్ మై లైఫ్ అనుకున్నా.
మా రిలేటివ్స్ ఊర్లో జనాలందరూ కూడా నేను చచ్చిపోతాను అనుకున్నాను. నేను బతుకుతానని ఎవరు అనుకోలేదండి. అమ్మకి నాకున్న ఎఫెక్షన్ ఏంటంటే విలేజెస్ లో సమాధులు ఉంటాయి కదా, సమాధుల వైపు డే టైంలో వెళ్ళటానికి దెయ్యాలు ఉంటాయి అవి ఉంటాయి అని భయపడేవాళ్ళు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను మిడ్-నైట్ 1కి 2కి వెళ్ళి సమాధి మీద పడుకోవటం పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా కంప్లీట్. మా విలేజ్ లోనే, మా ఊర్లోనే. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ విలేజ్? జగ్గిపేట మండలం బల్సపాడు విలేజ్ అండి, చిన్న పల్లెటూరు. అది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అలా నేను ఒక 6 months వరకు కంప్లీట్ డిప్రెషన్ లోనే ఉన్నా. భయపడకుండా వెళ్ళిపోతున్నా నైట్. అంటే నాకు తెలియదు ఆ డిప్రెషన్ లో అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మని చూడాలి, అమ్మతో మాట్లాడాలి అంటే ఇంకా నా బాధని ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా బాధని ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, నాకంటే ఎవరు లేరు. యూనో నేను చిన్నప్పటి నుండి మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండేది కాదండి. అక్కల్ని తమ్ముడిని నాన్న ఇష్టపడేవాడు కానీ నన్ను ఇష్టపడేవాడు కాదు, బికాస్ ఆఫ్ మై జెండర్. సొసైటీలోకి వెళ్తే మీ అబ్బాయి తేడాగాడు, మీ అబ్బాయి 0.5 అని అంటున్నారు, నా వల్ల నాన్న పరువు పోతుంది. నాన్నని కూడా నేను బ్యాడ్ అని లేరు, దీని వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సొసైటీలో, నన్ను అందరు తిడుతున్నారు అని చెప్పేసి మా నాన్న నాతో మాట్లాడేవాడు కాదనమాట. ఓన్లీ అమ్మ మాత్రమే నన్ను ప్రేమించేది. ఇప్పుడు అమ్మ చనిపోయింది, నాన్న ఇష్టపడడు, నేను కమ్యూనిటీలోకి వెళ్తే నేను బెగ్గర్ గాను సెక్స్ వర్కర్ గాను మారిపోతాను. ఇప్పుడు నేను ఇంకెందుకు బతకాలి, నేను ఎవరి కోసం బతకాలి అనే థాట్ నాకు వచ్చింది. కంప్లీట్ డిప్రెషన్. నాకు అమ్మ కావాలి, ఏం చేస్తుంది అమ్మ వస్తుంది, అమ్మ తిరిగి రాదన్న విషయం నాకు తెలుసు. అమ్మ కావాలి అని చెప్పేసి ఆ అమ్మ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ డిప్రెషన్లో వెళ్ళేదాన్ని. కానీ అప్పుడు దెయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయా, నన్ను చంపేస్తాయా అన్న ఆలోచన నా మైండ్లో వచ్చేది కాదు. జస్ట్ ఐ వాంట్ టు గో దేర్. నేను అమ్మతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, నా బాధ అమ్మకు చెప్పుకోవాలి. అంటారు కదా నైట్ లో అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అంటారండి. నేను చిన్నప్పుడు అమ్మ చనిపోక ముందు ఆ రోడ్ లో కూడా వెళ్ళేదాన్ని కాదు, నాకు భయం. మీకు అలాంటి సంఘటన ఎదురైందా వెళ్ళినప్పుడు? అదేం లేదు. అంటే నేను నైట్ మొత్తం నేను వెళ్ళేదాన్ని, ఇంట్లో వెతుక్కునే వాళ్ళు, నేను కనిపించలేదని మా బాబాయిలు, మా బ్రదరు, మా నాన్న లైట్లు వేసుకొని వచ్చి నన్ను తీసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు. అట్లా ఒక 6 months కంప్లీట్ డిప్రెషన్ లోనే ఉన్నా నేను. తర్వాత ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వాలి. యాక్టింగ్ కూడా చేశారు, యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ అవకాశాల కోసం డైరెక్టర్లు నార్మల్ గా లేకపోతే అక్కడ మేనేజర్లు కానీ కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు అని చెప్పి వింటుంటాం. మీకేమైనా ఎదురైందా? ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా? అంటే బికాజ్ నేను చాలా మూవీస్ చేశాను ఇప్పటి వరకు. కొన్ని మూవీస్ లో, సీరియల్స్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేస్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో నేను బికాజ్ ఐ లుక్ లైక్ ఫీమేల్ కాబట్టి మేబీ ఇట్స్ గాడ్ గిఫ్టెడ్, నేను ఫీమేల్ క్యారెక్టర్స్ కొన్ని చేస్తాను. సీరియల్స్ కూడా అడిగారా కమిట్మెంట్? సీరియల్స్ కి అడగలేదు, మూవీస్ కి అడుగుతారు అని చెప్పి అంటారు. లేదు, నాకైతే ఆ సీరియల్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం రాలేదు. నేను 2 series చేస్తాను, జెమినీలో అంతులేని కథ, జీ తెలుగులో అగ్ని పరీక్షలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక వెబ్ సిరీస్ కి అడిగారు, ఒక మూవీలో అడిగారు, నేను లాస్ట్ వదిలేస్తాను అవి కొన్ని. తెలుసు కూడా. అమ్మా నువ్వు డైరెక్టర్ కి ఒక మూవీ డైరెక్టర్, ఒక మూవీ ప్రొడ్యూసర్ అడిగారు అనమాట, మీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇది క్యారెక్టర్స్, లేకపోతే నీకు లేదు. నేను వదిలేస్తున్నట్టుంది. చాలా మందికి అది ఇండస్ట్రీలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి. నాట్ ఓన్లీ ట్రాన్స్ అమ్మాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఇది ఇట్స్ హ్యాపెనింగ్. సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ లో నుండి, గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్నే వదలట్లేదు. ఇంక ఇండస్ట్రీస్ లో ఏముంటది, ప్రతి చోట ఉంది. మనకి ఇష్టమైతే ఓకే చెప్తాం, నో అంటే నో చెప్పేసి మూవ్ అని అయిపోవటం అంతే. నాకైతే ఎదురైంది 1 or 2 situations లో కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ అని చెప్పారు, లైట్ తీసుకున్నా. బట్ తర్వాత నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ట్రాన్స్ అనేసి ఎక్స్పోజ్ అవటం మొదలైన తర్వాత నాకు ఫీమేల్ క్యారెక్టర్స్ రావటం ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడు మోస్ట్లీ 2 movies లో లీడ్ చేస్తున్నా. ఒకటి ట్రాన్స్ మీద ఒక లీడ్ మూవీ వస్తుంది, బయాజల్పల్లి అని, అందులో లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ గా చేస్తాను అనమాట. మేబీ ఇట్ విల్ రిలీజ్ 2 months లో. మొన్ననే డబ్బింగ్ అయిపోయింది. షూట్ మొత్తం బందర్ బీచ్ దగ్గర జరిగింది, మచిలీపట్నం బీచ్ దగ్గర. 1 month నా షెడ్యూల్ 1 month అయింది షూట్. అది ఆ మూవీ వస్తుంది. ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తుంది, ఫస్ట్ మూవీ అది. ఇప్పటి వరకు ఫీమేల్ క్యారెక్టర్ చేస్తాను, ఇది కూడా లీడ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి చెప్పాను. మోస్ట్లీ ట్రాన్స్ అనగానే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక ప్రాబ్లం ఏంటంటే చప్పట్లు కొట్టుకునే క్యారెక్టరా, లేకపోతే సెక్స్ వర్క్ చేసే క్యారెక్టరా, రోడ్ పక్కన ఉండే ఎలాంటి క్యారెక్టర్స్ అంటారు. అలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా వచ్చినాయి. ఐ డోంట్ డూ. నా నిజ జీవితంలోనే నేను అలా చేయలేదు. గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో కష్టాలను మింగుకొని, ఆకలి రాత్రులు గడుపుకొని, నేను జాబ్ చేసుకొని
గౌరవంగా మోడలింగ్ చేసుకుంటూ బ్రతికాను. ఇప్పుడు నేను అలాంటి క్యారెక్టర్స్ యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో లేక అవి చేయలేదు. కానీ కొన్ని ఏదైతే రియాలిటీ ఉన్న క్యారెక్టర్స్, మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్స్ అయితే ట్రాన్స్ క్యారెక్టర్స్ ఆల్సో చేస్తాం. వై నాట్ నేను ఫీమేల్ క్యారెక్టర్స్ ఎందుకు చేయకూడదు? ఇప్పటికే ఇండస్ట్రీని నేను అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాను. నేను ఫీమేల్ క్యారెక్టర్స్ ఆడిషన్స్కి వెళ్తాను అనుకో, నువ్వు ట్రాన్స్ కదమ్మా, నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ చేయకూడదు, నువ్వు నీకు ట్రాన్స్ క్యారెక్టర్ ఉంటేనే చెప్తామంటే వై నాట్? నాకు ఫీమేల్ క్యారెక్టర్ ఎందుకు ఎవరు మరి అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు? పెద్ద పెద్ద హీరోలే చేస్తున్నారు ట్రాన్స్ క్యారెక్టర్స్, వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? మరి అమ్మాయిలు ఎందుకు ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు? అంటే మా క్యారెక్టర్స్ మీరే చేసి మీ క్యారెక్టర్ మేమేం చేయాలి చెప్పబట్టుకుని తిరగాలి? ఈ క్వశ్చన్ అనేది ప్రతి చోట ఉంది. మీకు ఒక యూనియన్ ఉంటది కదా, అంటే ఈ సినిమాల్లో కాకుండా బయట సినిమాలో ఉందా యూనియన్? ఉందా మీకు సినిమాల్లో? నాకు తెలియదు అండి, ఏం లేదు. నేను నాకు ఆర్టిస్ట్ కార్డ్ ఉంది. తమన్నా సింహాద్రి ఇట్లా చాలా మంది కూడా ఉన్నారు కదా, ఉన్నారు. బిగ్ బాస్ లో కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నార్మల్ గా స్టేట్ లో గానీ, స్టేట్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ కమిటీ ఒకటి ఉంటది కదా, మీకు అందరు ఉంటారా లేకపోతే కొద్దిమంది మళ్ళీ దీంట్లో కూడా గ్రూప్స్ ఉంటాయా? అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. వితౌట్ ద కమ్యూనిటీ, విత్ ఇన్ ద కమ్యూనిటీ అని హిజ్రా కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ లో ఉండే వాళ్ళు గురు చీల సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. అంటే బెగ్గింగ్ చేసుకున్న దాంట్లో కమిషన్ ఇవ్వాలా? అది డిపెండ్స్ ఆన్ ఆమె ఆమె ఉండే ఇల్లు, వాళ్ళు ఉండే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇచ్చుకునే వాళ్ళు ఇస్తారు కొంతమంది ఫ్రీగా వదిలేస్తారు ఉంటారు. ఇప్పుడు నేను అనుకో, నేను ఇండివిజువల్ గా బతుకుతున్నా, కమ్యూనిటీతో నాకు సంబంధం లేదు. ఎవరైనా కలిస్తే హాయ్ బాయ్ ఉంటుంది, కానీ వాళ్ళతో నాకు సమస్య వస్తే, నాకు సమస్య వస్తే నా ఫ్యామిలీ ఉంది కదా, నా ఫ్యామిలీ నేనే, కానీ వాళ్ళతో చాలా వెరీ ఫ్యూ ఇంటరాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ బాయ్ చెప్తాను అంతే. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నేను ఇండివిజువల్ గా బ్రతుకుతున్నాను. నేను ఇప్పుడు కమ్యూనిటీలో కూడా కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఇండివిజువల్గా బతుకుతున్నా కాబట్టి నా నుండి వాళ్ళకి ఇన్కమ్ రాదు. అదే కమ్యూనిటీలో ఉన్నారు అనుకోండి, వాళ్ళు బెగ్గింగ్ కానీ ఇలా వెళ్తే గురువులు అనే వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది, మంత్లీ ఇస్తారు, అట్లా ఇస్తారు కాబట్టి కొంత ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మంచి అయినా చెడైనా కూడా మళ్ళీ ఆ గురువు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయటం కానీ, అలాంటి విషయాల్లో కూడా సాల్వ్ చేయటం కానీ కమ్యూనిటీ అనేది తోడు ఉంటుంది వాళ్ళకి. సో అలాగే చాలా మంది ట్రాన్స్ కాకపోయినా ట్రాన్స్ లాగా చేయడం, బెగ్గింగ్, కొంతమంది ట్రాన్స్ కూడా వచ్చి పెళ్లిళ్ళలో, ఫంక్షన్స్ లో ఇంటి దగ్గర వచ్చి డబ్బులు అడిగింది వేరు, పందిరి యూస్ అవన్నీ. పెళ్లిలో డైరెక్ట్ వచ్చి డబ్బులు అడగడం, పెళ్లి పందిరిలో డబ్బులు అడగడం, ఇవ్వకపోతే కొంచెం బీభత్సంగా బిహేవ్ చేయడము, దీనిపైన యాక్షన్స్ ఏముండయా? రూల్ మీది? ఉన్నాయండి, యాక్షన్స్ ఎందుకు లేవు? ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే ప్రతి ఒక్కరికి. మీరు అనకండి, ఎందుకంటే ఐ డోంట్ గో, నేను అసలు వెళ్ళను అలాంటి వాటికి, నాకు తెలియదు కూడా. వాళ్ళు అనండి. సో అయితే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు తప్పు చేస్తారు అని మీకు అనిపిస్తే మనకి గవర్నమెంట్ ఒక నెంబర్ కూడా ఇచ్చింది, ఫ్రీ డయల్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేస్తే వల్గర్ బిహేవియర్ చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఏంటంటే బ్రతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే వల్గారిటీ బిహేవియర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకో. అందరూ ఉత్తములు అని నేను అనలేను, మగవాళ్ళలో చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది చెడ్డవాళ్ళు చేసే పనులు హైలైట్ అవుతున్నాయి, దానివల్ల ఎంటైర్ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల పాప నుండి 60 ఏళ్ల ముస్లాం వరకు రేప్ చేసే మగాళ్ళు ఉన్నారు. మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అత్తను చంపిన కోడళ్ళు చంపిన అత్తను ఉన్నారు, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటే ఒప్పుకోరు. కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో మాత్రము కొంతమంది వల్గర్ బిహేవ్ చేస్తే మీరు మీ అందరూ అంటారు. ప్రతి జెండర్ లో మంచి చెడు ఎక్కువ అయిపోతుంది. అఫ్ కోర్స్ అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం చదువుకొని జాబులు లేక, ఆపర్చునిటీస్ లేక, బ్రతుకు తెరువు లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వల్గర్ గా చేసి ఈజీ మనీకి అడక్ట్ అయ్యి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో మీరు ఇందాక అన్నట్టుగా ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఈజీ మనీకి అడక్ట్ అయ్యి కష్టపడి పని చేయలేక అబ్బాయిలే ట్రాన్స్ లాగా మారిపోయి కొంతమంది వేషాలు వేసుకుని కొంతమంది వల్గారిటీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ట్రాన్స్ వాళ్ళ మీదకే వస్తుంది. కాబట్టి అది యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే వల్గర్ గా చేస్తున్నారు, ఎవరైతే తప్పు చేస్తున్నారు, ఎవరైతే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటారు వాళ్ళపై కూడా. అలాంటివి అయితే అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ట్రాన్స్ చనిపోయిన తర్వాత నవ్వడము, చెప్పులతో కొట్టడము, మిడ్ నైట్ వాళ్ళని దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు.
ఎందుకు దీని వెనకాల రీజన్ ఏముంటది? దీని వెనక రీజన్ అంటే ఇది ఒకప్పటి కాలంలో ఉండేది, ఇప్పుడు ఎవరు దీన్ని ఫాలో అవ్వట్లేదండి. ఎందుకంటే చెప్పులతో కొడతారు కదా, ఇప్పుడు కొట్టట్లేదు ఎవరు కూడా. ఒకప్పటి కాలంలో కొట్టేవాళ్ళు. చెప్తాను, ఒకప్పటి కాలంలో ఏంటంటే మనకి అవేర్నెస్ లేక ఎమోషన్స్ కి లేకుండా ట్రాన్స్ అనగానే అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చీదరింపులు, జీవితం ఒంటరి జీవితం, తల్లిదండ్రులు ప్రేమ లేక, భర్త లేడు, పిల్లలు లేరు, ఒంటరి జీవితం అవమానాలతోని, బాధతోని, కన్నీళ్లతోని ఈ జీవితం గడిచిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ జీవితం మనకి రాకూడదు, ఇలాంటి శరీరం వద్దు అని చెప్పేసి చనిపోయాక చెప్పులతో కొడతారు. చనిపోయినప్పుడు క్యాజువల్ గా అందరం ఏడుస్తాం, కానీ వాళ్ళు నవ్వుతారు, ఆనందిస్తారు, సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. సెలబ్రేషన్ చేసుకుంటూ ఎవరికి కనిపించకుండా బాడీని తీసుకెళ్తూ ఉంటారనమాట. కానీ రాను రాను ఏమైందంటే మనకి ఎమోషన్స్ పెరగటం, అదంతా పెరగటం వల్ల జనరలైజ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్. ట్రాన్స్ చనిపోతే వాళ్ళు తల్లిదండ్రులకే ఇచ్చేస్తున్నారు, తల్లిదండ్రులే దహన సంస్కారాలు చేస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. డే టైంలోనే అందరూ చూస్తుండగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా హాజరవుతున్నారు ట్రాన్స్ డెత్ లో. అట్లా ఇది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఒకప్పటి కాలంలో మాత్రం ఇది ఉందన్నమాట, మళ్ళీ జన్మ రాకూడదు, అవమానాలతో పెట్టామని చెప్పులతో కొడతాం. ఈ జన్మకు విముక్తి దొరికింది, మనకి ఈ బాధల నుండి విముక్తి దొరికింది, అట్లీస్ట్ చనిపోయాక మన సోల్ అయినా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నవ్వుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకప్పటి కాలంలో. ఇప్పుడు కనుమరుగైపోయింది, ఎక్కడ కనిపించట్లేదు. మేబీ వెరీ ఫ్యూ ఎక్కడో ఒక చోట ఉండుండొచ్చు ఇలాంటి. ఇక ఫైనల్ గా ట్రాన్స్జెండర్ అంటే చాలా మంది కించపరుస్తూ మాట్లాడుతుంటారు. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే కొంతవరకు చాలా మంది కూడా ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారీశ్వరుడు రెస్పెక్ట్ ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వడము, వాళ్ళ చేతిలో రూపాయి కాయిన్ లేదా ఏదైనా కాయిన్ పెట్టి లేదా డబ్బులు పెట్టి తీసుకొని వాళ్ళ పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సంఘటన మీకు ఏమైనా ఎదురైంది ఎప్పుడైనా? పర్సనల్ గా మీకు కాకుండా కానీ మీరు చూడడం కానీ మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం కానీ? నాకు కూడా ఎదురైందండి. నేను ముంబైలో ఉన్నప్పుడు నేను జాబ్ చేసి, నేను ఎప్పుడు బెగ్గింగ్కి వెళ్ళలేదు, ఎప్పుడు సెక్స్ వర్క్ చేయలేదు, ఎప్పుడు డబ్బులు అడగలేదు ఎవరిని. కానీ నేను అప్పుడు నన్ను గుర్తుపట్టారు. నాతో పాటు ఇంకొక ట్రాన్స్ ఉంది, మేమిద్దరం ఏదో పని మీద వెళ్ళి వస్తున్నాం, జాబ్కి వెళ్ళి వస్తున్నా, బ్యాండ్రా నుండి మలాడ్ వస్తున్నా. మెట్రో స్టేషన్ దగ్గర ఒక ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ సారీ, డబ్బులు అండ్ ఆకు ఒక్క సంథింగ్ ఏంటంటే చాలా పెట్టి నా చేతిలో పెట్టి, వద్దు నేను తీసుకున్నాను అని కూడా, ప్లీజ్ అమ్మా దయచేసి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయమ్మా అని చెప్పేసి కాళ్ళ మీద పడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా, నాకన్నా పెద్ద ఏజ్, చిన్నవాళ్ళు కాళ్ళ మీద పడితే బ్లెస్సింగ్స్, నాకన్నా పెద్ద ఏజ్ పెద్దవాళ్ళు పడకూడదమ్మా అంటే, లేదమ్మా మీరు దేవుడితో సమానం, అర్ధనారీశ్వరుడు శివుని రూపం మీరు, శివుడు పార్వతి కలిసిన రూపం మీరు, కాబట్టి మీరు ఆశీర్వాదం ఇవ్వాలని కాళ్ళ మీద పడి తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడిచ్చిన వరం అని చెప్తారు పురాణాల ప్రకారం. నాకు తెలీదు, పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే రాముడు వరం ఇచ్చాడంట ట్రాన్స్ వాళ్ళకి. రాముడు ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆడ మగ ట్రాన్స్ అందరూ పోతే, ఆ యుద్ధంలో విజయం గెలిచినాక రాముడు రావణాసురుడితో ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత మనం యుద్ధం గెలిచాము, రాజ్యంలో అందరూ సెలబ్రేట్ చేసుకొని పండుగ చేసుకోండి అంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళి పండుగలు చేసుకోండి అని చెప్తారనమాట. అయితే వెళ్ళిపోతారా, అంత అయిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధభూమి నుండి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్ సముదాయం అక్కడ కూర్చుంటాం చూస్తారు. చూసి ఏంటమ్మా మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారంటే, భగవాన్ మీ నోటి మాట కోసం మేము ఎదురు చూస్తున్నాము, ఆ రోజు మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళండి అన్నారు కానీ మమ్మల్ని వెళ్ళమని మీరు చెప్పలేదు, మీ నోటి నుండి వచ్చే మాట కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము అని వీళ్ళు చెప్తారు. అప్పుడు దేవుడు విస్మయం చెంది ఆనందోత్సాహంతో, అండ్ ఈ నా నోటి మాట కోసం ఇంతకాలం మీరు ఆకలి దప్పులతో ఈ వర్షంలో ఇట్లా తడుచుకుని ఉన్నారు కదా, కాబట్టి నా నోటి కోసం ఎదురు చూసిన మీకు మీ నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలు, మీ నోటి నుండి వచ్చే మాట నెరవేరుతుంది, మీ బ్లెస్సింగ్స్ ఫలిస్తాయని చెప్పేసి వరమిచ్చాడు అని చెప్పేసి ఒక నానుడి ఉంది. మేబీ అది నిజం, రామాయణాల్లో వీటిలో కూడా ఉందంట, చూడొచ్చు. అది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లో అయితే కొంచెం వల్గారిటీ ఉంది, కానీ మీరు గుజరాత్, మహారాష్ట్ర, జైపూర్ ఇటు సైడ్ పోండి, ట్రాన్స్ అంటే రెస్పెక్ట్ చూస్తారు. మా ఇంటికి రండి నేను బతిలాడుకొని తీసుకొని డాన్స్ చేపించుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని చీర పెట్టేసి డబ్బులు పెట్టి పంపిస్తూ ఉంటారు అనమాట. మన తెలుగు స్టేట్స్ లో కొంతమంది ట్రాన్స్ చేస్తే వల్గర్ బిహేవ్, మీరు ఇందాక అన్నట్టుగా పెళ్లిళ్ళు వాటికి వెళ్ళి గొడవ చేయటం, ఇట్లా చేయటం వల్ల రెస్పెక్ట్ అనేది పోయింది. కానీ దేవుడిచ్చిన వరాన్ని కూడా వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. డబ్బులు ఇప్పుడు డిమాండ్ చేయకూడదండి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే మనం దాయలేదు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇస్తున్న డబ్బులు తీసుకోవాలి. అది డిమాండ్ చేసే హక్కు అయితే లేదు ఎవరికి, అదొక ప్రాబ్లం ఉండదు అనమాట. చాలా కొత్త విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ హర్షిని గారు. థ్యాంక్స్ టు యూ ఆల్సో.